నమస్కారం అండి. ఇవాళ మనం వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. చాలామందికి ఇంట్లో అప్పులుంటాయండి. అప్పులకి, వాస్తుకు సంబంధం ఏందనేది చాలామంది అంటా ఉంటారు. అంటే వాస్తుశాస్త్రం ప్రకారం అప్పులు అనేది వాస్తు లోపం ఉంటే రావచ్చు. లేదంటే క్రమశిక్షణ లేకపోవటం వల్ల కూడా రావచ్చనమాట. అసలు ఈ మనం అసలు అప్పుల సమస్యకి ఏందో తెలుసుకుందామండి. ఎలా వస్తుందనేది. సాధారణంగా ఏముంటుందండి, ఆదాయం కన్నా ఖర్చులెక్కువ ఉంటే మనకి సాధారణంగా అప్పులు చేయాల్సొస్తుంది. లేదంటే మనం ఆదాయం బానే ఉంటుంది. కానీ ఆర్థికంగా క్రమశిక్షణ మెయింటైన్ చేయాలనమాట. డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోవచ్చు. దానివల్ల కూడా మనకు అప్పులు చేయాల్సొస్తుందనమాట. కొన్నిసార్లు మనకి వచ్చే డబ్బు వస్తా ఉంటుంది. కానీ మధ్యలో మనం వచ్చే ప్రవాహం మనకొచ్చే దారిలో ఎక్కడో ఆగిపోతుంది. దాంతో మనం మళ్ళీ సడెన్‌గా డబ్బులనేది కొంచెం అప్పు తీసుకోవాల్సొస్తుందనమాట. అంతేకాకుండా కొన్నిసార్లు మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్‌లో, కెరియర్‌లో గాని, ఏదైనా గాని అప్పుడు మనం అప్పు చేస్తామండి. ఇట్లాంటి టైంలో మనకు అప్పులు తీసుకున్నప్పుడు దీనికి వాస్తుకి అసలు సంబంధం ఏమైనా ఉంటుందా అనేది మనం ఈ విషయంలో చర్చించుకుందామండి. జనరల్‌గా ఏందంటే మనకి బృహత్ సంహిత అనే శాస్త్రంలో మనకు ఖచ్చితంగా చెప్పారండి. ఏమంటే ధర్మేణార్ధః సమృద్ధేర్ధ ధర్మేణేవ ప్రతిష్ఠితః అన్నారు. అంటే ఏందంటే అండి ధర్మబద్ధ జీవనం మనం ద్వారా చేస్తే మన దగ్గర ఉన్న సంపద చాలా స్థిరంగా ఉంటుందని చెప్పారనమాట. అంటే ఏందంటే మనకి ఏందంటే వాస్తు అనేది ఏదో మాయాజాలం కాదండి. ఎందుకంటే మనకి సరైన జీవనశైలి నేర్పిస్తుందన్నమాట వాస్తు అనేది. అంటే క్రమశిక్షణ విధంగా ఎలా పరిశుభ్రంగా ఉండాలి, ఎట్లాంటి అనుకూలం ఉండాలి, ఎట్లాంటి వాతావరణం మనం సృష్టించుకోవాలి ఇంట్లో అనే దాని మీద మనకు ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది వాస్తుశాస్త్రం చెప్పారండి. దీనికి సంబంధించి మనం డీప్‌గా చూసుకుంటే ఏందంటే మనకి ఉత్తర భాగం ఏందంటే సాధారణంగా ఏందంటే కుబేర స్థానం అందరికి తెలిసిందనమాట. కుబేర స్థానం ఎలా ఉంటుంది మనకి, మనకు వచ్చిన డబ్బుల్ని ప్రొటెక్ట్ చేస్తాడు మన కుబేరుడు. అంటే క్రమశిక్షణ ద్వారా నేర్పిస్తాడనమాట. అందుకని ఉత్తర భాగం చాలా శుభ్రంగా ఉంచాలి ఫస్ట్ థింగు. తర్వాత ఎందుకంటే చాలామంది మనకి ఎస్పెషల్లీ ఉత్తర భాగం సింహద్వారం ఇళ్ళకో లేతే తూర్పు సింహద్వారం ఇళ్ళకో చాలామంది చూస్తామండి. మన ఉత్తరం వైపు వచ్చేసరికి ఏందంటే డస్ట్‌బిన్‌లు పెట్టడం, పాడైన వస్తువులు పెట్టడం, లేతే చెప్పుల స్టాండ్ పెట్టడం, ఇట్లాంటివి చేస్తా ఉంటారు. లేతే స్కూల్ బ్యాగులు గబుక్కన ఎడేయటం అన్నీ ఆ మూల పెడతా ఉంటారు. చాలామంది ఇళ్ళలో గమనించొచ్చుండొచ్చు. కొన్నిసార్లు ఏందంటే హాలే గదా అని జెప్పేసి మనం ఏందంటే లైట్ ఆన్ చేయమనమాట. ఈవినింగ్ టైమ్‌లో ఎస్పెషల్లీ. లేతే ఆన్ జేసి మరి కాసేపు ఆపేస్తారనమాట. సో, ఉత్తర భాగంలో ఏందంటే వెలుతురు ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే ధన ప్రవాహం వచ్చే స్థానం అనమాట ఇది. తూర్పు నుంచి ధనం వస్తుంది. ఉత్తర వైపు నుంచి ధనాన్ని ప్రొటెక్ట్ చేస్తుందనమాట. ఈ స్థానాల్లో వెలుతురు ఎప్పుడుండాలనమాట. ఉత్తర ధనేదః ప్రోక్తః కుబేరో ధననాయక అంటారనమాట. అంటే ఏందంటే అండి, ఉత్తరం స్థానం అనేది కుబేరుకి సంబంధించింది. కుబేరుడు దేనికి సంబంధం అండి? ధనాన్ని మనకి ప్రొటెక్ట్ చేస్తాడనమాట. అంటే ఉత్తర దిశను మనం ధన ప్రవాహానికి ఒక రకంగా చెప్పండి సాంకేతంగా భావిస్తామనమాట. అంటే అదొక సింబల్ అనమాట ఉత్తర దిక్కు అనేది. సో, ఇది మనకి మెయిన్ వస్తుందండి. ఆ తర్వాత మన ఈశాన్యం చూసుకుంటే ఈశాన్యం చాలా ప్రభావం చూపిస్తుంది మనకి. ఇది ధనం మీద. ఫస్ట్ ఏందంటే ఈశాన్యం ఎందుకు వాడతాం? మనకి పూజా స్థలం అనమాట. తర్వాత నీటికి సంబంధించిన అంటే బోర్‌వెల్ గాని, బావిలు గాని ఇట్లాంటి లేదా సంపులు గాని వాటికి మనం ఈశాన్య ప్రాధాన్యత ఇస్తాం. దాంతో పాటు ఈ మూలం సరిగ్గా దేవమూల అంటారండి. ఎందుకంటే ఈశాన్య భాగాన్ని సరిగ్గా దేవమూల అంటారు. దేవమూల అంటే దేవుడికి సంబంధించిందనమాట. ఈ భాగంలో మనం చాలా పరిశుభ్రత మెయింటైన్ చేయాలండి. చాలా అంటే చాలా పరిశుభ్రత మెయింటైన్ చేయాలి. ఈశాన జల సంయుక్త శుభం భవతి నిత్యశః అంటారు. అంటే ఏందంటే అండి, ఈశాన్యం ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా చాలా స్పష్టతతో కూడుకున్న కేంద్రం అనమాట. ఎందుకంటే ఈ భాగంలో మనకి ఎంత ప్రయారిటీ ఇస్తే మనకంత బాగా వృద్ధి చెందుతుందనమాట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రవాహం మనకి ఇంట్లోకి అంత ఆగమనం చాలా బావుంటుందనమాట. మనకి ఏదైతే మనం ఉత్తర దిక్కులో ఎలా అయితే మనం కుబేరుడు ద్వారా మనం నీట్‌గా మెయింటైన్ చేసుకొని కుబేరుడు మన ధనాన్ని మనం కాపాడుతాడో, దానికి ముందర మన సింహద్వారం నుంచి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి, లక్ష్మీదేవిని మనం ఆహ్వానించేటట్టుగా మన ఇంటి వాతావరణం సృష్టించుకోవాలి. అందుకని మనం ఏం చేయాలి? ఈశాన్య భాగంలో ఉన్న ఇంటిని చాలా లైట్ వెయిట్ పెట్టుకోవాలి. ఎంతంటే బరువు చాలా తక్కువ పెట్టుకోవాలి. పగిలిన వస్తువులు పెట్టుకోకూడదు. ఇట్లాంటివున్నాయన్నమాట. దీనికి అపోజిట్ ఎగ్జాక్ట్‌గా మనకి నైరుతి మూల వస్తారు. అంటే మాస్టర్ బెడ్‌రూమ్ వాడతాం సాధారణంగా నైరుతి రూమ్‌లో. నైరుతి రూమ్‌లో ఏంచి చాలా బలమైన వస్తువులున్నాయన్నమాట. అంటే బాగా బరువైన వస్తువు ఉండాలి. ఆ తర్వాత సాధారణ కొన్ని ఇళ్లల్లో కొంచెం పల్లంగా ఉంటాయి. అంటే హైట్ తక్కువ ఉంటాయన్నమాట ఇల్లు చాలా తక్కువ ఇళ్లల్లో. అది ఉండకూడదు. ఆ తర్వాత లాకర్లు ఇట్లాంటివన్నీ మనం నైరుతి మూల పెట్టుకోవాలండి. ఆ తర్వాత దీనికి సంబంధించి మనం ఏందంటే శాస్త్రం క్లియర్‌గా చెప్పండి. మనసార శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారేనంటే, నైరుత్యం స్థిరతం ధత్వేన గృహేణ ధనవృద్ధయే అంటారు. అంటే మనం నైరుతి ఎంత స్థిరంగా, ఎంత బలంగా మనం మెయింటైన్ చేస్తే మన ఇంట్లో అంటే మన గృహంలో ధనం అంత వృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రంలో చాలా బలంగా చెప్పారండి. ఆ తర్వాత వచ్చేసరికి ఈ మన లాకర్ గానీ, లేతే బీరువా గానీ, లేతే ఇట్లా ఈ మనకి భోషాన్ ఇట్లాంటి పూరకాలు అనేవాళ్ళు. ఇట్లాంటివన్నీ గూడా ఏందంటే, ఉత్తరం వైపు తెరుచుకోవాలండి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటే, ఉత్తరం వైపు ఎప్పుడు తెరుచుకుంటుందో అప్పుడు మనకి కుబేరుడు చూపు పడిపోయి మనకి
ధనాన్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ధనస్థానం సుస్థిర కార్యం నైరుతే విశేషతః అంటారన్నమాట. అంటే మనం ధనం ఎక్కడ స్థానం ఉందో దాని ప్రకారం ఉంటేనే సుస్థిరంగా మన పనులు, మన కార్యక్రమాలు జరుగుతాయని జెప్పేసి మనకి శాస్త్రంలో ఖచ్చితంగా తెలియజేయబడిందండి. మనకి చాలామంది అంటారు, అంటే మా ఇల్లు అన్నీ బాగున్నాయండి, కానీ మా ఇంట్లో అప్పులు అవుతా ఉన్నాయి, సడన్‌గా వస్తున్నాయండి, కారణం ఏందో తెలియట్లేదంటే కొన్ని లోపాలు ఉంటాయండి. మనకు తెలుసో తెలియక కొన్ని లోపాలు మనం ఉంటాయన్నమాట. అదేందంటే విరిగిన అద్దాలు ఉంటాయండి. మన షోకేసులు గానీ, లేదంటే ఈవెన్ మిర్రర్స్ కానీ ఇట్లాంటి కొన్ని విరిగిపోయిన అద్దాలు ఉంటాయి కొన్ని చోట్ల. అది మనం గమనించం. లేకపోతే ఎక్కడో లైట్ క్రాక్ ఉండేది ఉన్నాయి కదా ప్రస్తుతానికి వాడతాం. ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా ఆఖరికి చాలామంది గమనించొచ్చనమాట. అవి ఉండకూడదు. తర్వాత ట్యాప్ వాటర్ లీకేజ్‌లు చాలా ఇళ్లలో చూస్తా ఉంటాం. చిన్నగా ఒక్కో డ్రాప్ వాడుతా ఉంటే ఇట్లాంటి లీకేజ్ ఉండకూడదనమాట. తర్వాత ఆ పాడైపోయిన గడియారాలు అంటే రిస్ట్ వాచ్‌లు గానీ, లేకపోతే వాల్ క్లాక్స్ గానీ ఏందంటే మనకేందంటే పాడైపోయి ఉండకూడదు. అది రన్నింగ్‌లో ఉండాలి ఆల్వేస్. దాంతో పాటు లేటు ఆడకూడదు, ఎక్కువ స్పీడ్ కూడా ఆడకూడదనమాట. అంటే ఆన్ టైమ్ ఆడితేనే అది మనకి బాగా కలిసొస్తుందనమాట. అత్యంత ముఖ్యమైనది మనం చాలా ఇళ్లలో గమనించిందేంటంటే, ఎస్పెషల్లీ ఎండాకాలంలో లేకపోతే సీజన్ మారినప్పుడు ఏందంటే మనకి మొక్కలు సాధారణంగా ఎండిపోతా ఉంటాయి. లేకపోతే మనం ఊరికెళ్ళొచ్చిన తర్వాత కొన్ని గ్యాప్ రోజుల తర్వాత మనం సరిగ్గా దానికి ట్రీట్మెంట్ చేయక, నీళ్లు సరిగ్గా పోయక మొక్కలు ఎండిపోతాయనమాట. ఎండిపోయిన మొక్కలనేది అస్సలు ఉండకూడదు గృహంలో అనేది. అది ఇంటి కింద అయినా కానీ ఈ మధ్య అందరూ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ అయినా కానీ ఎండిపోయిన మొక్కలు అసలు ఉండకూడదనమాట. భగ్న వస్తువునే గహేతు దారిద్ర్యం కూరైతే ధ్రువం అంటారు. అంటే ఏందంటే మనం ఎంత ఇట్లాంటి వేస్ట్ వస్తువులు ఏదైతే మన ఇంట్లో ఉంచుకుంటే అవి మనకి దరిద్ర దేవతను మనం ఆహ్వానిస్తున్నట్టు అవుతుందనమాట. సో అందుగురించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని ప్రిన్సిపల్స్ 4 ప్రిన్సిపల్స్ చెప్తాను. ఒకటి, ఉత్తరం చాలా శుభ్రంగా మెయింటైన్ చేయాలి. తర్వాత ఈశాన్యం చాలా ఖాళీగా ఉంచుకోవాలి. లేదు ఖాళీగా లేయటం కుదరకపోతే అట్లీస్ట్ లైట్ చాలా అత్యంత లైట్ వెయిట్ ఉన్నాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత నైరుతి ఏదైతే నేను చెప్పాను సౌత్ వెస్ట్ కార్నర్ అనేది బలమైన వస్తువులుగా ఉంచుకోవాలి, చాలా స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఇంట్లోకి ఆల్వేస్ మనం ఇప్పుడైతే మనం ఇంతకుముందు చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. మన పంచభూతాలు అనేది మన ఇంట్లో ఆహ్వానించాలన్నమాట. దానికి సంబంధించిన దానికి మంచి వెలుతురుండాలి, వెంటిలేషన్ అంతా బాగా మెయింటైన్ చేయాలన్నమాట. అత్యంత ముఖ్యమైనది ఏందంటే అప్పులు ఉండాలంటే మనకి ఆర్థికంగా మనం క్రమశిక్షణతో కూడుకొని ఉండాలన్నమాట. మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎడపడి ఖర్చు చేసి లేదా మనం సేవింగ్ చేసుకోకపోవటం వల్ల అన్ఎక్స్‌పెక్టెడ్ ఖర్చులు రావటం వలన ఖర్చులు పెరిగిపోతాయి. మితిమీర ఖర్చులు పోవటం వలన మనకేందంటే అప్పులనేవి సాధారణ జరుగుతా ఉంటాయి. దీనిని పోవటానికి కదా క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి మనకి బృహత్ సంహితలో ఒక మంచి చెప్పారు దీనికి సంబంధించింది. శుచిః స్థిరశ్చ యోగేహ తత్ర లక్ష్మి స్థిరః అన్నారు. స్థిర భవేత్ అన్నారు. అంటే ఎక్కడైతే మన గృహాన్ని ఎంత శుచిగా, ఎంత శుభ్రతగా మనం మెయింటైన్ చేసుకుంటూ, ఎంత ఆర్గనైజ్డ్‌గా మనం మెయింటైన్ చేసుకుంటాము, ఎంత డిసిప్లిన్‌గా మనం ఉంచుకుంటాము, అక్కడ మన గృహంలో అట్లాంటి గృహాల్లో లక్ష్మీదేవి చాలా స్థిరంగా ఉంటుందని చెప్పేసి మనకి శాస్త్రంలో బాగా చెప్పారండి. దీన్ని మనం ఏందంటే ఇది వాస్తుశాస్త్రంలో ఏదైతే మనకు చెప్పారో ఇవి మనం ఏదైతే ఈశాన్య లైట్‌గా ఉండాలి, నైరుతి బలంగా ఉండాలి, వాయువు మూలొచ్చేసరికి మనకి గాలి వెలుతురు బాగా ధారాళంగా వచ్చేటట్టు చూసుకోవాలి. కిచెన్‌లో మనకి ఎక్కడైతే కిచెన్‌లో ఏదైతే సెటప్ ఉంటుందో స్టవ్ గానీ, వాటర్ సోర్స్ కానీ ఇవన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకోవటం వల్ల ఏందంటే మనకు ఖచ్చితంగా అనుకూలిస్తుందనమాట. ఈ తర్వాత మనం కొంచెం క్లియర్‌గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఏందంటే వాస్తు అనేది బాగా మన ఇంట్లో చూసుకోవాలండి. తర్వాత బడ్జెట్ మనది వచ్చే బడ్జెట్ ఎంత ఉంది, దానికి ఎట్లా ఉంటుందనేది మనం చూసుకోవాలి. తర్వాత సేవింగ్స్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. లాస్ట్ ఏందంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది కేర్‌ఫుల్‌గా ఓకే మన నెక్స్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ డౌన్ ది లైన్‌లో మనకి ఎట్లాంటి ఖర్చులు వస్తాయని ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్‌లో ఇటువంటి ఏదన్నా అప్పులు చేసే పరిస్థితి వచ్చినా కానీ మనకు అంతగా ఇబ్బంది పడమన్నమాట. ఉద్యమేన హి సిద్ధ్యంతం కార్యానిన మనోరథే అన్నారన్నమాట. అంటే ఏందంటే మనం ఏదైనా కానీ ప్రారంభం అనేది చాలా గట్టిగా ప్రారంభించాలి. అంత గట్టిగా ప్రారంభిస్తే మనం ఏదైతే మన కార్యాలు ఉన్నాయో అంత చక్కగా అనుకూలిస్తాయని చెప్పేసి మనకి శాస్త్రంలో ఘోషిస్తున్నాయండి. దీని ప్రకారం ఏందంటే ప్రతి ఒక్కరూ చక్కగా మంచి వాస్తు నిపుణుల చేత మీ ఇల్లును కానీ, మీ ఆఫీస్ ప్లేస్ కానీ ఏదైనా చూపించుకొని వాస్తుకు అనుకూలంగా మీ ఇంటిని మీరు మలుచుకోగలిగితే మీకు చక్కగా యోగిస్తుందండి. మీకు ఇట్లాంటి ఆర్థికంగా ఉన్న వాటిల నుంచి కూడా బయటకు వచ్చేసి ధనధాగ్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నానండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.